హాయ్ అండి. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను. ముందుగా ఒక బాండీలో నేను కారం, పసుపు, సాల్ట్ అండ్ అలాగే గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి పన్నీర్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మరి అదే పాన్ పెట్టుకొని పన్నీర్ని ఫ్రై చేసేసుకొని అలాగే జీడిపప్పులు కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే పాన్లో కొంచెం ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2-3 తీసుకొని కట్ చేసేసుకొని టమాటా, ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు అండ్ అలాగే ఒక స్పూన్కి గసగసాలు, ఒక స్పూన్కి నువ్వులు కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకున్నానండి. నేను పన్నీర్ని ముందుగా ఇలా మ్యాగ్నేట్ చేసి ఫ్రై చేయడం వల్ల మనకి దాబా స్టైల్లో పన్నీర్ కర్రీలా ఉంటుంది. సో సాల్ట్ ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. మరొక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని కొంచెం కూరకు సరిపడగా సాల్ట్ అండ్ అలాగే కారం, గరం మసాలా, మిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసేసుకొని కొంచెంగా ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అండ్ అలాగే రుచి కోసం నేను ఒక స్పూన్కి అయితే పెరుగు మీద మేగడ వేసి బాగా కలిపేసి ముందుగా ఫ్రై చేసుకొని పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసి వాటర్ వేసి